భూమి మీద గ్రావిటీ అంటే గురుత్వాకర్షణ శక్తి అంటారు కదా, అది ఉంది కాబట్టి మనలోని బాడీలో ఉన్న ఫ్లూయిడ్స్ ఏవైతే ఉన్నాయో, ఫ్లూయిడ్స్ అంటే మెజారిటీ రక్తం, మన బ్లడ్ అనేది కిందికి మూవ్ అవుతుందన్నమాట గ్రావిటీ ఉండడం వల్ల. సో దాన్ని మన హార్ట్ అనేది పైకి మళ్ళీ పంప్ చేస్తూ ఉంటుంది. ఇలా బాడీ మొత్తం సర్క్యులేట్ అవుతూ ఉంటుంది. బట్ అంతరిక్షంలో ఏంటంటే గ్రావిటీ ఉండదు కాబట్టి బాడీలో ఫ్లూయిడ్స్ ఇలా రక్తం ఇంకా వేరే ఫ్లూయిడ్స్ ఏమున్నా అవన్నీ పైకి మూవ్ అవుతాయి అనమాట. అంటే బాడీలో ఉన్న అప్పర్ పార్ట్స్కి మూవ్ అవ్వడం వల్ల మన విజన్ దెబ్బతినే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. అండ్ అట్ ద సేమ్ టైం ఇంట్రాక్రేనియల్ ప్రెషర్ అంటే బ్రెయిన్లో హెవీ బ్లడ్ ఫ్లో అవ్వడం వల్ల క్రియేట్ అయ్యే ప్రెషర్ వల్ల బాడీలో చాలా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయన్నమాట. సో వీళ్ళు ఈ ఎక్స్పెరిమెంట్లో ఈ వాతావరణంలో మన బాడీ ఎలా రియాక్ట్ అవుతుంది, మన హార్ట్ కానీ మన ఇమ్యూన్ సిస్టమ్ కానీ ఎలా అడాప్ట్ అవుతుంది అనేదాన్ని టెస్ట్ చేశారు ఆస్ట్రోనాట్స్ని. సో దీంట్లో వాళ్ళకి తెలిసింది ఏంటంటే బాడీలో మజిల్స్ ఏవైతే ఉన్నాయో అవి వీక్ అయిపోవడం. అంటే బికాస్ బ్లడ్ ద్వారానే కదా మజిల్స్కి న్యూట్రిషన్ అనేది. సో ఆ రక్తమే పైకి వెళ్ళిపోవడం వల్ల వాళ్ళ మజిల్స్ వీక్ అయిపోయాయి. అండ్ బోన్ డెన్సిటీ అనేది 1% పర్ మంత్ రేట్లో తగ్గిపోతూ రావడం జరిగిందనమాట. అంటే బోన్ డెన్సిటీ తగ్గిపోవడం వల్ల ఈజీగా ఫ్రాక్చర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి.